నమస్తే. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే బంగారం ధరలు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. ముఖ్యంగా అంటే గత 2 ఏళ్ల కాలం నుంచి చూసుకున్నట్లయితే 2024 జనవరిలో దాదాపు 60,000 అంటే 61,000 62,000 తులం బంగారం ఉన్నటువంటి ధర ప్రస్తుతం అంటే 2 ఏళ్ల వ్యవధిలోనే ఈ 2026 జనవరికి వచ్చేసరికి దాదాపు 1,65,000 రూపాయలకు చేరుకుంది. అంటే దాదాపుగా ₹1,00,000 అంటే ఈ 2 ఏళ్ల కాలంలోనే దాదాపుగా ₹1,00,000 కూడా ఈ బంగారం ధర పెరిగింది. అయితే ఈ బంగారం ధర పెరగడం అనేది ఎవరైతే బంగారం కొనాలి అనుకుంటున్నారో వాళ్ళకి కొంత నిరాశ పడుతున్నారు. అంతేకాకుండా వాళ్ళు కొనాలి అనుకుంటున్నట్టు వాళ్ళు కొంతమేర భయపడుతూనే ఉన్నారు. అయితే ఆల్రెడీ బంగారం కొని వాటిని ఆభరణాలు చేసుకున్నటువంటి మహిళలు ఆ ఆభరణాలను కాపాడుకోలేక కూడా కొంతవరకు భయపడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అంటే ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే ఈ చైన్ స్నాచర్ల బెడద ఎక్కువగా ఉంది అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారని కూడా చూసుకోవచ్చు. గత 2 నెలల కాలం నుంచి చూసుకున్నట్లయితే ఈ చైన్ స్నాచర్లు ఎక్కువగా ఈ స్నాచింగ్లకు పాల్పడుతూ ఉన్నారు. ఎందుకంటే గత నెల నుంచి దాదాపు 25,000 రూపాయల బంగారం ధర అంటే తులం బంగారం ధర ఈ ఒక్క నెలలోనే పెరగడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే కొంత బంగారాన్ని కొట్టేసినా సరే సో మనకు చాలా డబ్బులు వస్తాయి అనేటువంటి ఆశతో చాలామంది చైన్ స్నాచర్లుగా మారుతూ ఉన్నారు. మారుతున్నటువంటి ఈ చైన్ స్నాచర్లలో పాత దొంగలే ఉంటుండడమే కాకుండా కొత్త వాళ్ళు కూడా అంటే తమ అవసరాల కోసం ఈ బంగారాన్ని కొట్టేయడానికి చైన్ స్నాచర్లుగా మారుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా గత నెలలో అంటే డిసెంబర్లో కానివ్వండి, జనవరిలో కానివ్వండి, మన హైదరాబాద్ మహానగరంలో జరిగినటువంటి ఒక 2-3 సంఘటనలు మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి పని చేస్తాను. ఎందుకంటే వాళ్ళు ఏమీ పాత దొంగలు కాదు, వాళ్లకు దొంగతనాలు కూడా అలవాటు లేవు. కానీ వాళ్ళ అవసరాలు అంటే వాళ్ళు తీసుకున్నటువంటి అప్పులను కట్టలేక ఈ అంటే చైన్ స్నాచర్లుగా మారి ఈ బంగారాన్ని కొట్టేసినటువంటి కేసులు మనకు 2 వెలుగు చూశాయి. ఒకటి మనం చూసుకున్నట్లయితే మియాపూర్లో అంటే మియాపూర్కు చెందినటువంటి ఒక మహిళ అంటే ఆమె భర్త చాలా అప్పులు చేశాడు. ఆ అప్పుల్ని కట్టలేక ఆయన చాలా ఇబ్బందులో పడిపోయాడు. ఈ నేపథ్యంలోనే ఆ మహిళ తన భర్త చేసినటువంటి అప్పులను తీర్చడానికి ఆమె ఒక మియాపూర్లో ఒక చైన్ స్నాచింగ్కి పాల్పడింది. ఎట్లా అంటే ఆమె గతంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా కూడా పనిచేసింది. ఈమె ఏదైతే ఈ చైన్ స్నాచింగ్ చేయడానికి ఒక లొకేషన్ ఎంచుకుంది. అంటే ఎలాంటి లొకేషన్ అంటే ఎవరైతే ఒంటరిగా ఉంటారో మహిళలు, ముఖ్యంగా అపార్ట్మెంట్ల సెల్లార్లలో ఎవరైతే ఒంటరిగా ఎక్కువగా ఉంటారో, లిఫ్టులు ఎక్కడానికి ఎవరైతే ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటారో, లిఫ్టుల దగ్గర వేచి చూస్తూ ఉంటారో వాళ్ళని టార్గెట్గా చేసుకుంది. ఈమె ఒక రెక్కి నిర్వహించింది. మియాపూర్లో ఉన్నటువంటి ఒక బిల్డింగ్ సెల్లార్లోకి వెళ్ళింది. అక్కడ ఒక మహిళ ఇలా లిఫ్ట్ ఎక్కడానికి రెడీగా ఉన్నటువంటి సమయంలో ఆమెని మాయమాటలు చెప్పి ఆమె దగ్గర ఇలా బంగారం గొలుసు చైన్ స్నాచింగ్ కూడా చేసినటువంటి సందర్భం కనిపించింది. తర్వాత మహిళల పోలీసులు పట్టుకున్నారు. సో ఇక్కడ మనకు తెలిసింది ఏంటి అంటే ఆమె భర్త చేసినటువంటి అప్పుల్ని తీర్చడానికి ఆమె ఇట్లా చైన్ స్నాచర్గా మారింది. గతంలో ఆమెకు ఎలాంటి రికార్డ్స్ కూడా లేవు. ఇదే కాకుండా మరొక కేసు చూసుకుందాం. ఏదైతే కూకట్పల్లిలో ఒక ఫార్మా కంపెనీకి సంబంధించి ఫార్మా కంపెనీలో సెక్యూరిటీ గార్డ్గా పనిచేసేటువంటి ఒక వ్యక్తి కూడా ఈ చైన్ స్నాచర్గా మారిపోయాడు. సో ఆ సెక్యూరిటీ గార్డ్ మొదటగా ఏం చేశాడంటే ఒక బైక్ను చోరీ చేశాడు. బైక్ను చోరీ చేసిన తర్వాత అదే బైక్తో ఒక మహిళ అంటే ప్రశాంత్ నగర్లో ఒక మహిళ ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్నటువంటి మహిళ మెడలోంచి గొలుసుని దొంగిలించాడు. ఆ దొంగిలించినటువంటి గొలుసుని ముత్తూట్ ఫైనాన్స్లో దాన్ని కుదవబెట్టాడు. దాని దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నాడు. ఆ డబ్బులు తీసుకొని ఎంజాయ్ చేయడం కూడా ప్రారంభించాడు. నన్ను ఎవరూ పట్టుకోలేరని కూడా ఆయన అనుకున్నాడు. కానీ పోలీసులు దాదాపు 180 కెమెరాలు అంటే సీసీ కెమెరాలు జల్లెడ పట్టారు. జల్లెడ పట్టిన తర్వాత ఆయన్ని పట్టుకున్నారంటే మొదటగా బైక్ దొంగతనం చేసినటువంటి వ్యక్తిని పట్టుకున్నారు. తర్వాత ఈ బైక్ని ఎవరైతే దొంగతనం చేశారో ఆ వ్యక్తే ఈ చైన్ స్నాచింగ్ కూడా పాల్పడ్డారని కూడా పోలీసులు అయితే తేల్చారు. అయితే ఈ 2 కేసుల్లో మనకి ఇక్కడ తెలుస్తున్నటువంటి విషయం ఏంటి అంటే ఈ చైన్ స్నాచర్లుగా మారిపోతున్నారు చాలామంది. ఎందుకంటే కొంత బంగారం దొరికినా సరే, కొంత బంగారాన్ని కొట్టేసినా సరే చాలా డబ్బులు వస్తాయి అనేటువంటి ఆశ. అంటే కొంత చిన్న బంగారం ముక్క దొరికినా సరే కూడా అంటే ఆ వ్యక్తులు ప్రతిఘటించినా కూడా చిన్న బంగారం ముక్కని తాము తీసుకున్నా కూడా చాలా డబ్బులు వస్తాయి అనేటువంటి ఆశతో, ఎందుకంటే బంగారం ధర దాదాపు 1,65,000కు చేరుకుంది. సో ఈ నేపథ్యంలోనే చిన్న ముక్క దొరికినా సరే అంటే మెడలోంచి చిన్న గొలుసుని కానివ్వండి, చిన్న పాటుని అంటే ఆ గొలుసుకున్నటువంటి చిన్న పాటుని కొట్టేసినా సరే తమకు చాలా డబ్బులు వస్తాయి అనేటువంటి ఆశతో చాలామంది కూడా ఇలాంటి దొంగతనాలకు అంటే ఇలాంటి చైన్ స్నాచింగ్లకు
పాల్పడుతూ ఉన్నారు. అయితే వీళ్ళే కాకుండా యథావిధిగా ఏదైతే గ్యాంగులు ఉంటాయి, అంటే చైన్ స్నాచింగ్ సంబంధించినటువంటి గ్యాంగులు ఉంటాయో వాళ్ళు కూడా సిటీలో చాలా లొకేషన్లో కూడా ఇలాంటి దొంగతనాలకు పాల్పడుతూ ఉన్నారు. ఈ సంక్రాంతి టైంలోనే దాదాపుగా 8 చోట్ల సిటీలో ఈ చైన్ స్నాచింగ్ జరిగింది. ఎల్బీ నగర్ కానివ్వండి, హయత్ నగర్ కానివ్వండి, ఈ వనస్థలిపురం ఇలాంటి ఏరియాలో ఒక గంట వ్యవధిలోనే 3 చోట్ల కూడా ఈ చైన్ స్నాచింగ్ జరిగినటువంటి సంఘటనలు చూస్తూ ఉంటాం. వీళ్ళంతా కూడా అంటే అంతర్రాష్ట్ర దోపిడీ ముఠాలుగా వీళ్ళను భావించవచ్చు. మహారాష్ట్ర కానివ్వండి, కర్ణాటక కానివ్వండి, సో ఇలాంటి రాష్ట్రాల నుంచి కూడా వాళ్ళు ఒక రైల్లో వీళ్ళంతా కూడా వస్తారు. రైల్లో వచ్చిన తర్వాత ఇక్కడ ఏదైతే పాత బైకులు ఉంటాయో వాటిని కొనుగోలు చేస్తారు. కొనుగోలు చేసినటువంటి అనంతరం ఆ బైకుల ద్వారానే, అంటే ఆ బైకులను ఉపయోగించి ఇలాంటి చైన్ స్నాచింగ్లు చేస్తారు. సో చైన్ స్నాచింగ్ చేసిన తర్వాత వాళ్ళు వెంటనే తిరిగి వెళ్ళిపోతూ ఉంటారు. సో అలాంటి వారిని పట్టుకోవడం కూడా పోలీసులకు చాలా కష్టంగా మారుతుందని కూడా చెప్పుకోవచ్చు. సో ఇలాంటి ఘటనలకే కాకుండా గత 2 నెలలుగా జరిగినటువంటి కొన్ని సంఘటనలు మీ దృష్టికి తెచ్చేటువంటి ప్రయత్నం చేశాను. సో పొలం దగ్గర పనులు చేసుకుంటున్నటువంటి ఒక మహిళ దగ్గర కొట్టేశారు. అంతేకాకుండా బట్టలు ఉతికేటువంటి ధోబీఘాట్లో బట్టలు ఉతుకుతున్నటువంటి ఒక మహిళ దగ్గర కూడా ఇలాంటి ఏదైతే చైన్ స్నాచర్లు బైక్ పైన వెళ్ళి వాళ్ళపైన దాడి చేసి అక్కడ కూడా కొట్టేశారు. అంతేకాకుండా కాలనీలో ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్నటువంటి మహిళ, అంటే టిఫిన్ చేయడానికి వెళ్తున్నటువంటి ఒక మహిళ దగ్గర నుంచి కూడా ఇలాంటి ఈ చైన్ స్నాచర్లు బంగారం కొట్టేసినటువంటి సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. సో ఇవన్నీ చూస్తూ ఉన్నట్టయితే మనకు తెలిసేది ఏంటంటే బంగారం ధర పెరిగింది. సో ధర పెరగడంతో చిన్న ముక్కను, అంటే చిన్న పార్టును కొట్టేసినా సరే తమకు ఎక్కువగా డబ్బులు వస్తాయనేటువంటి ఆశతో చాలామంది కూడా ఇలాంటి సంఘటనలకు పాల్పడుతున్నారు. అంతేకాకుండా ఇంకొక కేసు, అంటే ఒక కేసు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ఒక వ్యక్తి ఒక ఆడవేషంలాగా మారి ఒక చుట్టూ, అంటే మొహానికి మొత్తం కూడా స్కార్ఫ్ కట్టుకొని ఒక మగ వ్యక్తి ఆడవ్యక్తిగా మారి ఒక కాలనీలో ఒక మహిళ, అంటే ఒక వృద్ధురాలు ఇంటి బయట కూర్చుంటే ఆమె దగ్గర చైన్ స్నాచింగ్ చేసి బంగారం గొలుసును కూడా కొట్టేసినటువంటి సంఘటనను మనం చూసాం. సో ఇలాంటివన్నీ చూస్తే మనకు తెలిసేది ఏంటి అంటే ఈ బంగారం ధర పెరిగింది కాబట్టి చైన్ స్నాచింగ్ కూడా పెరుగుతున్నాయి అనేటువంటి ఒక కోణం కూడా బయటకు వస్తుంది. అయితే ముఖ్యంగా ఈ చైన్ స్నాచింగ్కు ఎవరు పాల్పడుతున్నారు అంటే మనము చూసుకున్నట్లయితే చాలామంది యువత కూడా దీంట్లో కనిపిస్తున్నారు. ముఖ్యంగా డ్రగ్స్ కానివ్వండి, గంజాయికి కానివ్వండి, ఇలాంటి మత్తు పదార్థాలకు అలవాటైనటువంటి చాలామంది కూడా తమ అవసరాలు తీర్చుకోవడానికి తమకు టైంకు డబ్బులు ఉండాలనేటువంటి ఆశతో వీళ్ళంతా కూడా చైన్ స్నాచింగ్లు పాల్పడుతూ ఉన్నారు. అంతేకాకుండా మనం ఇంతకుముందుకే చెప్పిన విధంగా చాలామంది అంతర్రాష్ట్ర ముఠాలు కూడా ఈ చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్నటువంటి సంఘటనలు అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇక జల్సాలతో పాటు ఈజీగా మనీ సంపాదించాలి అనేటువంటి ఉద్దేశంతో ఉండేటువంటి యువకులు కూడా ఈ చైన్ స్నాచర్లుగా మారుతూ ఉన్నారు. సో ఇక్కడ మనం చైన్ స్నాచర్లుగా మారుతున్నటువంటి వాటిని చూస్తే ఇందులో పెద్దగా యువత ఉంటున్నారు. ముఖ్యంగా దాంట్లో స్పోర్ట్స్ బైకులను ఎక్కువగా వాడేటువంటి వాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నారు. ఈ స్పోర్ట్స్ బైకుల ద్వారా తొందరగా తప్పించుకోవచ్చు అనేటువంటి ఉద్దేశంతో స్పోర్ట్స్ బైకులు కూడా కొనుగోలు చేసి వాటి ద్వారా కూడా ఈ చైన్ స్నాచింగ్కు పాల్పడుతున్నారంటే సో బంగారానికి ఎంత క్రేజీ ఉంది అంటే కొంత బంగారాన్ని దొంగిలించినా సరే చాలా డబ్బులు వస్తాయనేటువంటి ఆశతో తమ జల్సాలను తమకు సంబంధించినటువంటి బెట్టింగ్ కానివ్వండి, సో ఈ అవసరాలన్నింటినీ కూడా తీర్చుకోవడానికి అండ్ ఉపయోగపడతాయి అనేటువంటి ఉద్దేశంతో ఇలాంటి బైకుల ద్వారా కూడా చాలామంది ఇలా చైన్ స్నాచర్లుగా మారుతున్నటువంటి సంఘటనలు చూస్తూ ఉన్నాం. ఇక మెయిన్గా ఈ చైన్ స్నాచర్లు ఎవరిని ఎక్కువగా టార్గెట్ చేస్తూ ఉంటారంటే ఉదయం, అంటే ఎక్కువగా 6 to 8 ఆ టైంలో ఎక్కువగా ఒంటరిగా మహిళలు బయట ఉంటూ ఉంటారు, వాకిలి ఊడుస్తూ ఉంటారు, సో ఇంటి బయట పనులు చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళను వీళ్ళు ఎక్కువగా టార్గెట్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇంటి బయట ముగ్గులు వేసేటువంటి క్రమంలో వాళ్ళందరిపైన కూడా నిఘా పెడతారు. సో వాళ్ళని కూడా ఎక్కువగా టార్గెట్ చేసేటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే మార్నింగ్ టైంలో జనసంచారం ఎక్కువగా ఉండదు. సో అంటే ఒకవేళ చోరీ చేసినా కూడా చైన్ స్నాచింగ్కి పాల్పడ్డా కూడా సో ఈజీగా తప్పించుకోవచ్చు. బయట ఎక్కువగా సిటీ అంటే హైదరాబాద్ లాంటి నగరాల్లో ట్రాఫిక్ కూడా మార్నింగ్ టైంలో తక్కువగా ఉంటుంది కాబట్టి సో ఇలాంటి విషయాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకునేటువంటి చైన్ స్నాచర్లు మార్నింగ్ ఎవరైతే ఇంటి బయట పనులు చేస్తూ ఉంటారో వాళ్ళని ఎక్కువగా టార్గెట్ చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఒంటరిగా వాకింగ్ చేసేటువంటి మహిళలను కూడా ఎక్కువగా టార్గెట్ చేస్తూ ఉన్నారు. సో ఎందుకంటే వాకింగ్ చేసేటువంటి టైంలో వాళ్ళంతా కూడా వాకింగ్ పైన ప్రధానంగా దృష్టి ఉంటుంది. అంతేకాని వెనకాల నుంచి ఎవరు వస్తున్నారు, ముందు నుంచి ఎవరు వస్తున్నారు ఎక్కువగా చూసుకోరు, అంటే అంత అలర్ట్గా ఉండనటువంటి సందర్భం. అంతేకాకుండా ఈజీగా తప్పించుకోవచ్చు అనేటువంటి ఉద్దేశంతో వాకింగ్ చేసేటువంటి మహిళలపైన కూడా ఎక్కువగా టార్గెట్ చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక వీళ్ళందరికీ తోడు కూడా వృద్ధులపైన కూడా వీళ్ళు ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే చాలామంది ఇండ్లలో ఆఫీస్కు వెళ్ళిన తర్వాత వృద్ధులే ఇంట్లో ఉంటూ ఉంటారు. ఇంటి బయట
కూర్చుంటూ ఉంటారు, పక్కన వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు, లేదంటే కాసేపు టైంపాస్ కోసం ఇంటి బయట వచ్చి కూర్చోవడం, సో అట్లా అక్కడ చిన్న చిన్నగా నడవడం, సో ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు. సో ఒకవేళ వృద్ధుల్ని ఈజీగా మాయమాటలు చెప్పొచ్చు అనేటువంటి ఉద్దేశంతో మాయమాటలు చెప్పి వాళ్ళ దగ్గర ఈజీగా ఇలాంటి బంగారం కొట్టేయచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఎక్కువగా వృద్ధులను వీళ్ళు టార్గెట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వృద్ధులు కూడా ఎక్కువగా అంటే ఒకవేళ చైన్ స్నాచింగ్కి పాల్పడేటువంటి సమయంలో వాళ్ళు రెసిస్ట్ చేసేటువంటి అవకాశం కూడా, అంటే వాళ్ళకు అంత బలంగా ఉండరు కాబట్టి ఈజీగా చైన్ స్నాచింగ్ పాల్పడవచ్చు అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళని కూడా టార్గెట్ చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక అంతేకాకుండా చాలామంది అంటే చైన్ స్నాచర్లు ఒక ఈజీ వేని కనిపెట్టారు. ఏంటి అంటే ఫస్ట్ మేడం ఈ అడ్రస్ తెలియదు అంటూ మహిళల దగ్గరికి వస్తారు, వాళ్ళకు అడ్రస్ చూపిస్తూ ఉంటారు, వాళ్ళతో దగ్గరగా వస్తూ ఉంటారు, వచ్చిన తర్వాత వాళ్ళతో మాటలు చెప్తూ ఉంటారు. ఆ టైంలో వీళ్ళు అడ్రస్ కోసం వెతికేటువంటి టైంలో ఈజీగా మెడలోంచి ఆ బంగారం గొలుసును కానివ్వండి, పుస్తల తాడును కానివ్వండి, సో ఇలాంటి ఆభరణాలను లాగేసుకొని వెంటనే వాళ్ళని కింద పడేసి వెళ్ళేటువంటి అవకాశం ఈజీగా ఉంటుంది. సో అలాంటి టైంలో కూడా అలా ఫోకస్ చేసి అక్కడ జనసంచారం లేకుండా ఉండడము, సో అక్కడ మెయిన్గా ప్రధానంగా ఈ మధ్య కాలంలో చూస్తూ ఉన్నట్లయితే సీసీ కెమెరా లేని ఏరియాలో కూడా, సో అలాంటి ప్లేసెస్లో కూడా వీళ్ళు ఎక్కువగా టార్గెట్ చేస్తూ ఉన్నారు. సో అలాంటి ప్రాంతాల్లో ఇలాంటి మహిళలను టార్గెట్ చేసి ఈజీగా వాళ్ళ దగ్గర నుంచి ఇలాంటివి చోరీ చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇక ముఖ్యంగా ఈ మధ్య కాలంలో సిటీలో మనకు ఎక్కువగా ఏవైతే డెలివరీ బాయ్స్ కనిపిస్తూ ఉంటారు, సో డెలివరీ బాయ్స్ ఆ కంపెనీలకు సంబంధించినటువంటి డ్రెస్సుల్లో వచ్చినప్పుడు జనరల్గా అక్కడ ఉండేటువంటి వాళ్ళు ఏమనుకుంటారంటే డెలివరీ బాయ్స్ కదా, ఏదైనా డెలివరీ చేయడానికి వచ్చారు అనేటువంటి ఉద్దేశంతో వీళ్ళు డెలివరీ బాయ్స్ అనేటువంటి అపోహ ఉంటుంది. సో దాన్ని క్యాచ్ చేసుకుంటున్నటువంటి చాలామంది ఈ చైన్ స్నాచర్లు, సో డెలివరీ బాయ్స్ రూపంలో వాళ్ళ టీషర్ట్లు కానివ్వండి, సో వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్లో వచ్చి ఇలా మాయమాటలు చెప్పి వాళ్ళ దగ్గర నుంచి అంటే మహిళల దగ్గర నుంచి కూడా ఇలాంటి చైన్ స్నాచింగ్కి పాల్పడుతున్నటువంటి సంఘటనలు అయితే మనం అనేకం చూస్తూ ఉన్నాం. సో ఈ నేపథ్యంలోనే అయితే అసలు ఒకసారి బయటికి వెళ్ళడం తప్పదు. సో బయటికి వెళ్ళేటప్పుడు మహిళల మెడలో దాదాపు ప్రతి మహిళ మెడలో ఎంతో కొంత బంగారం ఉంటూ ఉంటుంది. సో ఈ సమయంలో ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా పోలీసులు చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే బంగారు ఆభరణాలు ఉంటాయో అవి కనిపించకుండా చుట్టూ స్కార్ఫ్ కట్టుకోవడం, సో అలాంటి పనులు చేస్తే కొంతమేర ఈ చైన్ స్నాచర్లు అరే వీళ్ళ దగ్గర బంగారం లేదేమో అనేటువంటి అవకాశం ఉంటుంది. సో అలాంటి వాళ్ళని వీళ్ళు టార్గెట్ చేయడానికి అవకాశం ఉండదు. సో అలాంటి స్కార్ఫ్ కట్టుకోవడానికి కూడా చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా ఒంటరిగా వాకింగ్కి వెళ్ళొద్దు, ఇద్దరు ముగ్గురు కలిసి వాకింగ్కి వెళ్తే సో వాళ్ళు చైన్ స్నాచింగ్కి చేయాలనుకున్నటువంటి వాళ్ళు కూడా కొంతమేర భయపడేటువంటి అవకాశం ఉంటుంది. సో అలాంటి సమయంలో కూడా ఒంటరిగా వాకింగ్కి వెళ్ళొద్దు. సో మార్నింగ్ టైంలో ఎక్కువగా వెళ్లకుండా కొంత లేట్ సమయంలో వెళ్తే బాగుంటుంది అనేటువంటి సో అభిప్రాయాన్ని కూడా పోలీసులు చెప్తూ ఉన్నారు. ఇక అంతేకాకుండా ముఖ్యంగా చైన్ స్నాచింగ్కి సంబంధించి ఎవరైతే వృద్ధులు ఉంటారో సో వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు అసలు బంగారం వేసుకోకూడదు, ఇంటి దగ్గర ఉన్నప్పటికీ కూడా బంగారం వేసుకోకుంటేనే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయాన్ని పోలీసులు కూడా చెప్తూ ఉన్నారు. ఇక అంతేకాకుండా మెయిన్గా చాలామంది మహిళలు టెంపుల్కి వెళ్ళేటప్పుడు చాలామంది కూడా తమ దగ్గర ఉన్నటువంటి ఆభరణాలు అన్నింటినీ కూడా వేసుకుంటూ ఉంటారు. సో ఆ సమయంలో కూడా చైన్ స్నాచర్లు వాళ్ళని కూడా టార్గెట్ చేసేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో వాళ్ళంతా కూడా సో ఈ బంగారు ఆభరణాలు ఎక్కువగా ధరించకుండా వెళ్తే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయాన్ని చెప్తూ ఉన్నారు. ఇక అంతేకాకుండా చాలామంది ఫంక్షన్లకు వెళ్తూ ఉంటారు. సో ఫంక్షన్లకు వెళ్ళేటప్పుడు తమ వద్ద ఉన్నటువంటి దాదాపు అన్ని రకాల ఆర్నమెంట్స్ని కూడా మహిళలు వేసుకుంటారు, ప్రయాణాలు చేస్తూ ఉంటారు. సో ఆ సమయంలో సో ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు వేసుకోకుండా ఫంక్షన్కి వెళ్ళినటువంటి లొకేషన్కి రీచ్ అయిన తర్వాత ఆ ఆభరణాలను ధరిస్తే బాగుంటుంది అనేటువంటి మాటలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. సో ఇలాంటి జాగ్రత్తలు కూడా తీసుకోవాలని కూడా అందరూ చెప్తూ ఉన్నారు. ఇక ముఖ్యంగా తాము ఉండేటువంటి ఏరియాలో తమ ఇళ్ల చుట్టూ తమ కాలనీల చుట్టూ కూడా ఖచ్చితంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలి. సో ఇలాంటి సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకుంటే ఒకవేళ చైన్ స్నాచర్లు స్నాచింగ్కి పాల్పడ్డా కూడా వాళ్ళను పోలీసులు పట్టుకునేటువంటి అవకాశం ఈజీగా ఉంటుంది. అంతేకాకుండా ఎవరైతే ఈ దొంగతనాన్ని చేయాలి అనుకునే వాళ్ళు ఉంటారో సో ఈ సీసీ కెమెరాలను చూసి కూడా ఒకంత వెనుకడుగు వేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో ఈ నేపథ్యంలో సో ఇలాంటి జాగ్రత్తలు కూడా తీసుకుంటే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయాన్ని పోలీసులు చెప్తున్నారు. సో బయట కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ చూస్తే మనకు తెలుస్తుంది. సో ఓవరాల్గా అయితే పాత నేరస్తులే కాకుండా బంగారానికి పెరిగినటువంటి ఈ రేటు దృష్ట్యా కొత్త అంటే ఎవరైతే అవసరాలు ఉన్నాయో అప్పులు తీర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ దొంగతనాలు బాట పడుతున్నారు అనేటువంటి అనుమానం కలుగుతుంది. ఎందుకంటే మనం చెప్పుకున్నటువంటి ఈ 2-3 కేసులను చూస్తే అది నిజమే అనిపించేటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. సో అయితే పోలీసులు అయితే ఇలాంటి చైన్ స్నాచర్లను పట్టుకోవడానికి రకరకాల టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా సీసీ కెమెరాల ద్వారా వాళ్ళని గుర్తించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ ద్వారా ఎవరైతే పాత నేరస్తులు ఉంటారో వాళ్ళని కూడా పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. సో పోలీసులు ఇంతలా పట్టుకుంటున్నారు, చాలామందిని కూడా అరెస్ట్ చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ఈ చైన్ స్నాచింగ్లు ఆగడం లేదు. ఎందుకంటే బంగారానికి ఉన్నటువంటి డిమాండ్, సో
దానికి ఒకవేళ వాటిని మనం కొట్టేసి కుదవ పెడితే వచ్చేటువంటి డబ్బుతో తమ అవసరాలు తీరుతాయి సో అని భావిస్తున్నటువంటి చాలామంది పెడదారిన పడుతున్నటువంటి యువత కూడా సో ఇలాంటి చైన్ స్నాచింగ్లో పాల్పడుతూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే బంగారం ధర పెరగడం అనేది ఎవరైతే ఆభరణాలు ఆల్రెడీ చేసుకుని ఉన్నారో, ఎవరైతే ఆభరణాలు ధరిస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక ఇంత భయాన్ని కలగజేస్తుంది అనేటువంటి విషయం మాత్రం మనకైతే చాలా స్పష్టంగా తెలుస్తుంది.